మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుల్ని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, దళితుడిగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మాకు దిక్కెవరు లేరు. దేవుడే మాకు దిక్కు. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా, కన్న తండ్రి అయినా తల్లి అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి, ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు. ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారో. దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. నా కన్న తల్లి దిగులుతో, మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి. నన్ను చూసిన తర్వాతే ఆవిడ స్టిచ్చెస్ అనేవి విప్పించుకోవడం జరిగింది. ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. నా కన్న తల్లికి నా అవసరం ఉందండి. నా మాతృమూర్తికి నా అవసరం ఉంది. నాకు జన్మనిచ్చిన తల్లి.